మరి చుట్ట తాగేవారు చివర కొడతాడు. మరి బీడీ తాగేవారు సెంటర్లో కొడతాడు. మరి మీరు ఏమి తాగలేదు? ఏమి తాగనోడా ఎనకమాల కొడతాడు. మరి లేకపోతే ఏంటండి? ఏంటి పూట సంగీతంలో పడ్డారు? ఎందుకు సిగరెట్ తాగవాడు ఎలా కొడతాడు, బీడీ తాగవాడు ఎలా కొడతాడు, చుట్ట తాగవాడు ఎలా కొడతాడు అంటే ఏంటిది? ఎవడికి నచ్చినట్టు ఎవడు ఇష్టం వచ్చాడో ఆడు కొట్టుకుంటాడు. మేము ఒకటి పెట్టుకున్నాం బందర మచిలీపట్నంలో. బందర మచిలీపట్నం రెండు ఒకటే కదండి. ఎవరన్నారు? అదండి బందర మచిలీపట్నం ఒకటి అంట. మన ఎలక్షన్లకి ఎడదీసేశారు. బందర అంతా మగవాళ్ళకి, మచిలీపట్నం అక్కడ పెట్టామండి స్టేషన్. ఓహో రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్. అదండి పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుకుంటే రైల్వే స్టేషన్ ఉండాలి. అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ సంఘం. అక్కడ ఏం చేస్తారు? అనేకం చేసుకుంటాం. అనేకం అంటే అందులో నాటకాలు, హరికథలు, బుర్రకథలు, రికార్డింగ్ డే. ఏమండి నాటకాలు ఎలా నాకు తెలుసు, బూటకాలు అంటే ఏమిటి తెలీదు, చెప్పండి. పాటలు కాలేజీ పప్పల బస్సు, కాలేజీ పప్పల బస్సు, బస్సు ఏమిటండి? నాటకాలు కూడా ఆడాం. ఏమి నాటకాలు? సాంఘికం చెప్పరా పౌరాణికం చెప్ప? పౌరాణికం చెప్పండి. పౌరాణికం సాంఘికం వద్దా? పౌరాణికం. గజేంద్ర మోక్షణం. ఏంటి? గజేంద్ర మోక్షణం. మోక్షణం కాదు, మోక్షం. అదేనండి. అందులో నా రాసి పెట్టారు. హీరో హీరో జీరో. కారణం? హీరో అంటే ఎవరు? విష్ణుమూర్తి. వేషం అంటే వేషం అన్ని ఉంది. విష్ణుమూర్తి వేషం వేసుకుని స్టేజ్ మీదకి వచ్చా అబ్బా సాంపుర్తి వచ్చేసాడు అన్నారు. ఏంటి విష్ణుమూర్తి వేషం వేస్తే సాంబమూర్తిని ఎలా అన్నారు? డ్రెస్సులు మారిపోయినాయండి. నాటకాలు చివరి కదా ఒకే బస్సులో రెండు కూపులు ఎక్కాం. ఆడపెట్లు మాకు మా పెట్లు కూర్చోసింది. పద్యం పాడండి. ఒక్కడే పాడండి. నీకైతే ఎప్పుడో ఒకటి కొడతాడు. వన్స్ మోర్. మరి మాకెవడు కొడతాడమ్మా? సంతకడ కూడా 10 రూపాయలు ఇచ్చా. నేను స్టేజ్ ఎక్కగానే వన్స్ మోర్ కొట్టబోయేది. వాడు నాకు కొట్టబోయి నా పక్కన ఏంటి వాళ్ళ హుషారుగా ఉన్నారు. చేరితే గాలి గాంధర్వమవుతున్నదో
ఇలా తెలియకుండా అయిపోయింది. సగం ఆపేశారు. సగంలో ఆపేసావా? ఆ, మీరు కృష్ణ వేశారన్నమాట అయితే. సరే గాని చాలా హుషారుగా ఉన్నారేంటి? నేను ఎప్పుడు అత్తగా ఉంటాం. ఆహా. ఈ ప్రతి రూపాయల వరకునే వర్షమా జల్లు తుంపర్ తుఫాన్. ఆహా. జల్లంత తుళ్ళింత రావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత కావాలిలే, జల్లంత తుళ్ళింత రావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. నీకు డబ్బులే కావాలా? డబ్బులు చిత్రం ఇలా రావాలి. ఏం కావాలి? నీకు పై జోబులే కావాలా, పాండు జోబులే కావాలా? పై జేబులో ఎంతుంటే ప్యాంట్ జేబులో ఎంతుంటే? పై జోబులే అయితే నా చేతికి వచ్చినండి, పాండు జోబులే అయితే నీ గుప్పుడు పెట్టండి. అలా సైడ్ జేబులో కావాలి, సైడ్ జేబులో. తీసుకో తీసుకో. యా, అక్క నాకు ఇది చేయొద్దు. ఎందుకని? ఏదో బతికి తల్లి నాకొద్దు. ఆ? మరి లేకపోతే ఏంటండి, పెట్టబడంగానే ఎక్కడ పడ్డా చేయి తోశాడుగా. మీరేగా పెట్టుకోమన్నారు. లోపల ఏముందో చూసుకోవా? ఏముంది? ఏముందా? మన సంక్రాంతి పండుగ సుట్టు కుట్టించారా, ఇట్టించి 3 దోమలు బాగానే కుట్టాడు, దీనికి మాత్రం పెంచి వదిలేశాడు. ఇక రైవే తెలుగు జాతర పై పైన పెట్టింది. వేసేస్తున్నాం ఎరుకోండి. ఓకే. వందలో నుంచి వచ్చిందే ఈ 100 ఏరుకోండి. ఏంటా పగరం? ఏంట గేరేంటి? ఏంటా బలుపేంటి? ఏమన్నారు? శ్రీ మహాలక్ష్మి అలా కింద పడేయకూడదండి. ఏమవుద్ది? అంత గేర కాబట్టి చివరికి వచ్చేసరికి మీ బ్రతుకులు అట్లో అట్లు అట్లో ఇమ్మన్న పట్లు, ఈ ఊరంతా తిరిగి అమ్ముకుంటారు. ఎవరు? మీరే. ఏమండి, నేను అట్లే అమ్ముకుంటాను, ఈ ఊరికి ప్రెసిడెంట్ అయిపోతాను. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏదో కనుక ప్రెసిడెంట్ అయ్యారనుకో, లైసెన్స్ అన్ని మీకు ఇప్పించేస్తా. ఏంటి? దేనికి? ఏంటిదా? ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. ఏంటండి? మీ వ్యాపారం ఏరుకోండి ఏరుకోండి. మా వ్యాపారమా? చిత్రమ్మని పిలవే. అగా, మీ అమ్మెందుకో? ఆ? మీ అమ్మెందుకో? ఏ మీ అమ్మద్దు. మరి ఏంటో మాటలేంటి? ఏరుకోండి ఆ మాటలేంటి? ఏరుకోండి. ఏరుకోవడం ఏంటి? ఏమన్నారుగా? ఏమంటే కింద వేస్తారా? మరి ఎక్కడ? చేతికి ఇవ్వాలి కదా. ఏరుకోండి ఏరుకోండి. తీయండి. నేను తీరండి. అమ్మా అగా, మీ అమ్మ కళ్యాణం ఆ, ఆయన ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. ఎవరైనా ఆయన మన రాజులపాటి బాపనయ్య గారు ఆహా. అక్కడ తీసుకెళ్ళి కొడతాడు మీ అమ్మని. ఏయ్, మా అమ్మ అంటే సామాన్యం కాదండి. అయ్య బాబోయ్ ఎంత పొడుగు, అయ్య బాబోయ్ ఎంత పొడుగు, అయ్య బాబోయ్ ఎంత పొడుగు, ముద్దులెట్ట ఇచ్చుదే, తన ముందు నెత్తులేసి ఎక్కిత కానీ అందుదే. అయ్య బాబోయ్. ఏంటి నేను ఈ పొడుగు గురించి చెప్తుంటా? ఈ పొడుగు. పొడుగు పొడుగు ఐదు, ఐదు. ఆ, ఏరుకోండి. మా అమ్మ అంటే ఏంటి? ఎయిర్టెల్ టవర్. మేము అదే అనుకుంటున్నాం మనం. జాగ్రత్త మరి. ఏరుకోండి ఏరుకోండి. అందులో సగం ఉన్నావు మరి నువ్వు. ఆ, తీ. ఆ? నేను తీనండి. ఏమండి? మనకి యాత్ర గారు చేస్తా ఉండదు. ఏమండి? ఆ, తీయండి. నేను తీను. అబ్బబ్బా తీయండి. ఆ, ఏంటి మరికే తీరా తీరా. మాట తేడా వచ్చిందేంటి? ఏమండి? తీరా. ఏమండి మిమ్మల్ని తీరా. ఇది డౌన్ అయినట్టుందా? బాగా కూర్చోండి మొహం. అబ్బా తీయండి. ఆహా. రండి గారు, రండి గారు. మిమ్మల్నేనండి, ఆ, మిమ్మల్నేనండి. తీయండి. ఆల్ రైట్. మీరు బాధపడితే నేను తీసేస్తాం. చిత్రం, నేను ఏరు కుప్పలు పెడతా కానీ నువ్వు ఎత్తి మీ ఎక్క చేతులు పెట్టావు. డబ్బులు ఏం చేయమంటారు? మా ఇబ్బందులు మాకు ఉంటాయి. ఇబ్బందులు స్టమక్ ప్రాబ్లం. ఎందుకు అంత కొంచెం తగ్గించుకోవచ్చుగా? చిత్రం, ఈ పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎర్లీ మార్నింగ్
దెబ్బకి మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆ. మరి మా వాడు ఏంటి అట్లా చెప్పాడు ఎలా చెప్పా ఎలా చెప్పాడు ఆ. ఓరి పుచ్చనా కొడక మార్నింగ్ వాకింగ్ కంటే నైట్ బ్యాటింగ్ ఛీ! చిత్ర ఫినిష్ ఫినిష్ అక్క సెంటర్ దెబ్బతింది బావగారి ప్యాంటు బరస్ట్ అయింది సెంటర్ దెబ్బతింది అమ్మ దగ్గర దెబ్బలు ఉంటావా దెబ్బలమా ముగ్గురు ఆడాలు ఉన్నారు ఒక్క దాంట్లో కూడా ఫినిష్ లేదా బావగారండి ఆ. గుచ్చుకంటే అన్ని మా అమ్మ అస్సలు పెట్టుకోనవదు మాకన్ని ఉక్స్ అండ్ జిప్స్ అంటే మీరు గుచ్చుకునే పెట్టుకోరా అన్ని ఒకసారి తిప్పే అవునండి అంతేలేండి మీరు వెనక్కి రామాక దత్తు తప్ప ఏయ్, ఏం బావగారు కాలెత్తో ఏ కొలెత్తమంటారు డబ్బులు దొక్కుతున్నామంటే కాలెత్తో నేను ఎత్తను ఎత్తవా ఎత్తపోతే ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తారు నేను తమాయికుడు లాగా పడుతున్నానా ఆ. తోసేసి డబ్బులు ఇచ్చావు ఏంటి ఈ మాత్రం దానికండి ఈ మిడిచిపట్టు మరి నువ్వు నా కోసం మొత్తం కూర్చున్నావా నీకోసం వస్తావు రమ్మని చెమ్మని బంతికి మరి ఆ భవానీ శంకర్ గారి కోసం పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి యా, యా, యా. ఏంటి ఏంటి మొహం చూడు ఆ మూతు చూడే 3 ఎకరాలు ఉంది బావగారు ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? ఎందుకు అనకూడదు? ఎవరు? అయ్యయ్యో మైకిల్ పాడైపోతాయి ఆడ ఆ దోసకాయ మొహోడు అబ్బా ఏం చేస్తట ఏడిసింది నీది ఎలా ఉందో చూసుకో పుచ్చకాయ మొహం నువ్వును ఆ, నీ చిత్ర అర్థం చూపించావా బావగారికి ఏమండి అసలు వాడి దగ్గర ఉన్నదేంటి నా దగ్గర లేనిదేంటి అబ్బా ఆడికన్నా ఎక్కువే ఉంది నాకు ఏంటి ఆస్తి ఆస్తి ఆ, ఆడికి అన్నంత కలిపితే నా దండ చేయత లేదండి ఓ ఈ రోజుకి సరిపెట్టుకోండి ఆ. రేపు మీ అమ్మని పంపించండి చెక్కిస్తా ఏయ్, ఎవరు ఇప్పుడేగా ఊరుకో మా అమ్మ చెక్కుతారా మీ అమ్మని చెక్కాలంటే పెద్ద పెద్ద భారతులు కావాలా మీ అమ్మని పంపించండి చెక్కిస్తా ఓహో ఓహో, బ్యాగ్ చెక్. చెక్కు రాసకపోతే పీకెత్తా ఏంటి మళ్ళీ చెక్కు రాసకపోతే పీకెత్తా పేక 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 నాకు మొదలు వంశం అది ఆహా, అబ్బా సరే కానీ ఏమండి చీరలేవి మా చెల్లెలకి లంగాలు మా అమ్మకి దుప్పట్లు మాట పెద్ద వెళ్ళిపోతాడంటే అమ్మా 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 ఎవరిని చింతామణి గారండి ఏమిటండి నీకు కోక తీసి పెట్టానా ఎక్కడా? మీ చల్లాయిని లంగా తీసి పెట్టానా ఎక్కడమ్మా? మీ అమ్మకు దుప్పటి తీసి మరి పెట్టా ఎక్కడా? ఎన్ని తెద్దామని మూత కట్టానా ఆ. ఈ లోపు మా అయ్యలేడు ఆ. మా డాడీ నీ డాడీ చచ్చిపోయాడు ఆ? చచ్చిపోయాడు అబద్ధం అంతా బావగారు పొద్దున్నేగా మా అక్క నేను మా అమ్మ గుడికి వెళ్ళామా ఆ. అక్కడ మీ నాన్నగారు కూడా వచ్చారు వాడు మా నాన్న కాదు ఆ పని మీ డాడీ ఆ. వచ్చి మా అమ్మకి అని సైట్ చేసి గుడి వెనక్కి తీసుకుపోయి గంట సేపు ఎలాగో చెప్పలేదు. గుడిలో నన్న స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేలాడని. తెలియా, సేవకు వేలాడని. గుడిలో నన్న స్వామి కొలువై ఉన్నాడు, సేవకు వేలాడని. తెలియా, సేవకు వేలాడని. గుడి వెనక నా స్వామి
అప్పుడు చూసారా అట్లా చెప్పరే మీరు ముగ్గురు చూసారంటే నా కొడుకుగా బతుకుతాడా ఏమయ్యారు? ఆ వత్త తూర మాట్లాడమంటాడు. అబ్బో మరి బావగారు రోజు మా ముగ్గురు మిమ్మల్ని చూస్తున్నాగా మీరెప్పుడు ఎక్కడ కొంచెం మీరు నన్ను చూడట్లా, నేనే మిమ్మల్ని చూస్తున్నా. ఏదో ఒకటి ఇప్పుడు తగ్గిందిలేండి, గురక తగ్గి ఎక్కులు మొదలైంది. లేకపోతే ఏమంటారు, ఎప్పుడు వచ్చేసిన పోతులకు ఊరు చుట్టూ తిరగడమే కానీ ఇంటి దగ్గర ఉండరా అంటే ఉంటాడు. పాపం మీరు ఉన్నారేమో. ఆ సంగతి దిగినాడు చిన్నపిల్లాడిని. చిన్నపిల్లడే పాలు తాగుతారు. బావగారు పాలు తాగుతారా చిన్నపిల్లలుగా? హార్లిక్స్ బూస్ట్ ఇంకేమైనా కావాలా? కొద్దిగా గమేష్ కలిపి తీసుకురామంటారా? చిత్రా ఆమెను పిలుద్దాం రావే, ఇంకెందుకు గోల మనకి.